త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. బంగారు తల్లి ఆడుకుంటుండు, నేను నీకోసం ఆమె తీసుకుని వస్తాను, సరేనా? వచ్చేస్తున్నాను తల్లి, ఏడవకు, వచ్చేస్తున్నాను, అయిపోయింది. సారీ నందా, పాపని బయటికి తీసుకువెళ్తానులే, నువ్వు ఇబ్బంది పడుకు. ఆమె తెచ్చేస్తాను కదా, ఏడోకేడోకు, నీకు ఆమె తినిపించేస్తాను, సరేనా? ఏడోకు నాన్న, ఏడోకేడోకు. అమ్మ నీకు ఆమె తినిపించడానికి వచ్చేసింది కదా, నీకు ఆమె తినిపించేస్తాను, సరేనా? ఆను ఆను ఏడవకూడదు, కొంచెం తినాలి, కొంచెం. గుడ్ గర్ల్. ఇంకొంచెం పట్టు, కొంచెం పట్టు నాన్న. హాయ్ నవమి, కూర్చో. హాయ్ అక్క, ఎలా ఉన్నావు అక్క? నేను బానే ఉన్నాను. ఏ చిన్న రౌడీ, ఏం చేస్తున్నావురా? నువ్వేడ్చి మమ్మీని ఇబ్బంది పెడుతున్నావా? అదేంటక్క, బయట ఎంత ఎండగా ఉంటే పాపని ఇంట్లోకి తీసుకెళ్లి ఏసీ వేసి ఫుడ్ తినిపించకుండా ఇలా వేడికి తీసుకొచ్చావేంటి? ఏంటక్క అలా ఉన్నావు? ఏమైంది? పాప చూడు వేడికి ఎలా ఏడుస్తుందో. మా ఆయనకి పాప ఏడుపంటే ఇష్టం ఉండదు, అందుకే నేను బయటికి తీసుకొచ్చి ఆడిస్తున్నాను, తినిపిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావక్క? పాప ఏడుపు పడకపోవడం ఏంటి? నేనిలా అంటున్నానని తప్పుగా అనుకోకక్క. ఎవరైనా పిల్లలు ఏడుస్తుంటే ఎత్తుకుని ఆడించాలనుకుంటారు గాని నాకు ఏడుపు పడదు, బయటికి తీసుకెళ్ళని ఎవరైనా చెప్తారా? తప్పుగా అనుకోకక్క, ఇది ఒక టైప్ ఆఫ్ సైకోయిజం అనిపిస్తుంది. అవునక్క, ఇప్పుడు నాకు నీ మాటలు విన్నాక నువ్వు ఎంత నరకం అనుభవిస్తున్నావో, ఆ రోజు ఎందుకలా ఉన్నావో, కళ్ళు తిరిగి కారు ముందు ఎలా పడబోయావో ఇప్పుడు అర్థమవుతుందక్క. మీ ఆయన చదువుకున్నవాడే కదక్కా, ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? నిన్ను తలుచుకుంటే ఇప్పుడు నీ పరిస్థితి, పాప పరిస్థితి చూస్తుంటే భయమేస్తుందక్కా, అంతకుమించి బాధేస్తుంది. ఇన్ని కష్టాలు భరిస్తూ ఎందుకక్క ఇలాంటి జీవితం బ్రతకడం? చూడక్క, మన జీవితం అనేది చాలా చిన్నది.
ఆ కొంచెం జీవితంలో కూడా కాంప్రమైజ్ అవుతూ బాధపడుతూ భయపడుతూ బ్రతకూడదక్కా. పక్షుల్లా స్వేచ్ఛగా బ్రతకాలి. పక్షుల్ని చూడు, కొన్ని రోజులు ఒక చోటుంటాయి, అక్కడ బోరు కొట్టగానే ఇంకొక చోటికి వెళ్ళిపోతాయి. మనం కూడా అలాగే ఉండాలక్కా. మనకు నచ్చిన జీవితం మనతో లేనప్పుడు మనకి నచ్చే జీవితం ఎక్కడుందో అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళిపోవాలక్కా. అలా అని మీ ఆయన్ని వదిలేసయ్యని చెప్పట్లేదు. నేను చెప్పేదంతా ఒక్కటే అక్కా. మనం బ్రతికిన 4 రోజులు నవ్వుతూ ఆనందంగా స్వేచ్ఛగా బ్రతకాలి. నేనెళ్ళి మీ ఆయనతో మాట్లాడొస్తాను. వద్దు వద్దు నవమి. మళ్ళీ ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆయనతో మాట్లాడితే నేను మీ అందరికీ చెప్పాను అనుకుంటారు. వద్దు. ఏంటక్కా ఇలా భయపడుతూ బ్రతుకుతున్నావు? సర్లే అక్క, ఈ టాపిక్ అయితే మీ ఆయన దగ్గర తీసుకురానులే. నాకు సబ్జెక్ట్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేసుకుంటాను. అలాగే మీ అత్తయ్య వాళ్ళని కూడా పలకరించి వెళ్తాను. లోపలున్నారు వెళ్ళు. అలాగే అక్క. హాయ్ నందా సార్. హాయ్ నవమి, రా కూర్చో. ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను సార్. మీరు? యా, ఐమ్ ఓకే. ఏంటి సార్ మీరు ఓకే అంటున్నారు, కానీ మీ ఫేస్ చూస్తుంటే మీ మనసులో దేని గురించో బాధపడుతున్నట్టుంది. అలాంటిదేం లేదు నవమి. లేదు సార్, మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతుంది కదా. మీరు మీ మనసులో దేని గురించో బాధపడుతున్నారు అండ్ బాగా ఆలోచిస్తున్నారు. ఏంటి, నీకు సైకాలజీ కూడా తెలుసా? మనిషిని చూడగానే మనసు గురించి చెప్పేస్తున్నావు. సార్, ఎదుటి మనిషిని చూడగానే వాళ్ళింతకు ముందు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడెలా ఉన్నారు అని కనీసం మనకు అర్థం కాదా చెప్పండి? ఈ మాత్రం దానికి సైకాలజీ చదవాలా? ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడానికి మనకి మనసుంటే చాలు సార్. నువ్వు చెప్పింది 100% కరెక్ట్ నవమి. నీకు నాకు పరిచయం అయ్యి 2 రోజులు కాలేదు. నువ్వు అర్థం చేసుకున్నంతగా నేను ప్రేమించిన యశోద, నన్ను ప్రేమించిన యశోద మాత్రం అర్థం చేసుకోవట్లేదు. హలో సార్, ఏం ఆలోచిస్తున్నారు? నేను నీకు ఇంతకుముందు ఎలా ఉండేవాడినో తెలియదు కదా, మరి ఎలా చెప్తున్నావు? సార్, మనిద్దరికీ ఫేస్ టు ఫేస్ పరిచయం అయ్యి 2 డేస్ అయ్యుండొచ్చు, కానీ నేను మీకు ఫాలోవర్ని. మీకు తెలుసో లేదో, నేను మిమ్మల్ని సోషల్ మీడియాలో ఎప్పటినుంచో ఫాలో అవుతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను మీ గురించి చాలా ఆర్టికల్స్లో చదివాను. యూనో, మా ఇంట్లో మీకు సంబంధించిన ఆర్టికల్స్ ఏవైతే పేపర్లో వచ్చాయో అవన్నీ కట్ చేసి ఒక ఫైల్లో పెట్టుకున్నాను. మీకు తెలియకుండానే నేను మీ ఫ్యాన్ని సార్. నమ్మలేకపోతున్నాను. సరే, నమ్మకండి. ఈసారి ఎప్పుడైనా మా ఇంటికొచ్చినప్పుడు మీకు నేను ఎంత ఫ్యాన్నో అర్థమవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మీ గురువుగారు మీరు ఇద్దరు నాకు ఇన్స్పిరేషన్ సార్. మీ ఇన్స్పిరేషన్తోనే నేను 1:2 ఫార్ములా, 1:2 3 ఫార్ములాని కనిపెట్టాను. దాంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, బట్ ఏదో ఒక రోజు నేను పెద్ద సక్సెస్ అవుతాను. దానికి మీ సపోర్ట్ కావాలి. 1:4, 1:3నా? ఏంటది? ఒకే విత్తనంతో 3 రకాల పంటలు, 4 రకాలుగా పంటలు పండించడం. వావ్, నైస్ ఐడియా. ఇది పాసిబుల్ అవుతుందా? ఏంటి సార్, అల్జీమర్స్ కి పర్మనెంట్ సొల్యూషన్ వెతికి పెట్టిన మీరే ఇది పాసిబుల్ అంటారా అంటున్నారు? మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏది ఉండదు సార్. గుడ్, ఇలాగే ట్రై చేయండి. బట్ నేను హ్యూమన్స్కి సంబంధించిన వాటి మీద ప్రయోగాలు చేస్తాను, కానీ మీరు ప్లాంట్ సైడ్.
నేను మీకు ఎలా హెల్ప్ చేయగలను? చెప్తాను సార్. ఏదో ఒక టైం వచ్చినప్పుడు ఎలా హెల్ప్ చేయాలో నేనే చెప్తాను. ఈ అభిమానికి మీ టైం కొంచెం కేటాయిస్తే చాలు. 100% నీకు నేను టైం కేటాయిస్తాను. ఐ లైక్ యూ అండ్ ఐ లైక్ యువర్ థాట్స్ ఆల్సో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నువ్విప్పుడు ఐ లైక్ యూ అన్నావు కదా, నీ చేత ఐ లవ్ యూ చెప్పిస్తా. చూడు పిన్ని, చిన్నప్పుడు నా కళ్ళ ముందే మా నాన్నని ఆస్తి కోసం చంపేశావు. అప్పుడే నువ్వు నాకెప్పుడు దొరుకుతావా, నిన్ను ఎప్పుడు చంపేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ నేను నీ దగ్గరికి రాలేకపోయాను. ఇప్పుడు నాకంటూ ఒక కుటుంబం ఏర్పడింది. నేను కోల్పోయిన కుటుంబానికి బదులు దేవుడు నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడనుకుంటూ వాళ్ళ కోసం బతకడం మొదలుపెట్టాను. అలాగే నాకు దూరమైన చెల్లి కోసం వెతకడం మొదలుపెట్టాను. దేవుడి దయ వల్ల నా చెల్లెలు నాకు కనబడింది. అలాగే నువ్వు కూడా నాకు కనబడ్డావు. చిన్నప్పుడే కాదు, ఇప్పుడు కూడా నా చెల్లి జీవితంతో నువ్వు ఆడుకుంటున్నావని తెలిసినప్పుడు నాకు నిన్ను చంపాలన్నంత కోపం మళ్ళీ మళ్ళీ వచ్చింది పిన్ని. కానీ ఇప్పుడు కూడా ఆ పని చేయకుండా ఆగిపోతున్నాను. ఎందుకంటే ఆ దేవుడు నీకు అంత పెద్ద శిక్ష వేశాడు కాబట్టి. ఎందుకు పిన్ని ఇంకా మమ్మల్ని కష్టాలు పెట్టి బాధలు పెట్టి రాక్షసానందం పొందుతున్నావు? ఇప్పటికైనా మారు పిన్ని. జీవితంలో ప్రతి ఒక్కరూ మారాల్సిన టైం అనేది ఒకటి వస్తుంది. అది నీకు ఇప్పుడు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా నా చెల్లిని వేధించడం మానేయ్. దాని జీవితం దాన్ని బతకనివ్వు, ప్రశాంతంగా ఉండనివ్వు. నేను కాదు, నీ చెల్లి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. నీ చెల్లె నా కూతురి చావుకి కారణమైంది. ఒక పక్క నా బిడ్డ దూరమైన బాధలో నేనుంటే నా మీద ఇంకా కేసులు పెడుతూ నీ చెల్లి రాక్షసానందాన్ని పొందుతోంది. అసలు నీ చెల్లి వల్లే నా కూతురు చనిపోయింది. అది ఎంతగానో ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న బిడ్డని ఆ యశోద దూరం చేసింది. ఆ బాధతోనే అది కుమిలి కుమిలి ఏడుస్తూ బాధపడుతూ చనిపోయింది. ఆ పాపం ఊరికే వదలదు మిమ్మల్ని. ఖచ్చితంగా మీ కుటుంబం అంతా నాశనమై తీరుతుంది. ఇంకా నోరు మూస్తావా పిన్ని? అసలు ఏం జరిగిందో తెలుసా? నా యశోద గురించి ఆ యశోద అందరూ బాగుండాలని కోరుకుంటుంది. నీరజ్ అంటే యశోదకి చాలా ఇష్టం. చాలా మంచి అమ్మాయిని, తన పాపని బాగా చూసుకుంటుందని చెప్తూనే ఉండేది. నీరజ చనిపోయే ముందు రోజు కూడా నీరజకి పాపనివ్వాలని ఇంటి నుండి బయటకి పాపని తీసుకొస్తుంటే మీ ఇంటికొచ్చే దారిలో తనకి యాక్సిడెంట్ అయింది. అది అబద్ధం. ఇది నీ చెల్లెలాడుతున్న ఒక కట్టు కదా. కట్టు కథ కాదు, నిజం. నువ్విలా అంటావనే పిన్ని ఈ మెడికల్ రిపోర్ట్స్ తీసుకొచ్చాను. కావాలంటే వెళ్ళి యశోద జాయిన్ అయిన హాస్పిటల్లో సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేసుకో. నా చెల్లికి ఆ రోజు యాక్సిడెంట్ అయ్యింది. తను స్పృహలోకి రాగానే, తను కోలుకోగానే వెంటనే నీరజకి బిడ్డనివ్వాలని మీ ఇంటికొచ్చింది. కానీ అంతలోనే ఘోరం జరిగిపోయింది. ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారనేది ఎంత నిజమో నిన్ను చూస్తే అర్థమవుతుంది పిన్ని. నువ్వు నా చెల్లి జీవితాన్ని నాశనం చేయాలని చూసావు. నా చెల్లికి తన బిడ్డను దూరం చేయాలని చూసావు. కానీ ఆ దేవుడు గొప్పవాడు పిన్ని.
నీకు నీ బిడ్డను దూరం చేశాడు? ఎంతో మంది తల్లుల కడుపు కోత ఆ దేవుడికి అర్థమైనట్టుంది. అందుకే నీకు అదే శిక్ష వేశాడు. ఇంకోసారి నా చెల్లి జోలికి వస్తే మాత్రం బాగోదు పిన్ని. ఇదే నేను నీకిచ్చే లాస్ట్ వార్నింగ్. అవును సార్, ఆంటీ వాళ్ళు లేరా? కనిపించట్లేదు. అదిగో నువ్వు అడిగావో లేదో మా అమ్మ వస్తుంది. నమస్కారం ఆంటీ. ఎలా ఉన్నావు నవమి? చాలా బాగున్నాను ఆంటీ. అయినా ఎప్పుడొచ్చావు? ఒక్క మాట కూడా చెప్పలేదు. ఒక ప్రాజెక్ట్ వర్క్ మీద నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. నందా సార్ని అడిగి తెలుసుకుందామని వచ్చాను. అవునా? అవునా ఆంటీ, నందా సార్కి నేను ఎంత పెద్ద ఫ్యాన్నో చెప్పాను. కాఫీ టీ ఏమైనా తీసుకుంటావా? లేదాంటీ, నాకు అలవాట్లేదు. కూల్ డ్రింక్? కూల్ డ్రింక్ అస్సలు తాగనా ఆంటీ. మీరు నాకు మర్యాదలు చేయాల్సిన అవసరం లేదా ఆంటీ. నేను మీ ఇంటి మనిషిని అనుకోండి. నవమి 5 minutes, నాకు చిన్న పని ఉంది. ఒక జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. అలాగే సార్, యూ క్యారీ ఆన్. యా. నందా సార్ నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ ఆంటీ. నందా సార్ ఖచ్చితంగా ఆయనకున్న టాలెంట్కి ఇండియాలో నంబర్ 1 సైంటిస్ట్గా ఎదిగే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. నందా సార్ లాంటి భర్త దొరకడం నిజంగా యశోద గారి అదృష్టం. నందా సార్ కూడా ఇప్పుడు పక్కనే లేరు. ఇలాంటి టైంలోనే యశోద మీద ఇంకా ఇంకా కోపం వచ్చేలా చెయ్యాలి. ఆంటీ, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇందాకొస్తుంటే బయట మీ మనవరాల్ని చూశాను. దాన్ని చూసినప్పుడల్లా నాకు నందా సరే గుర్తొస్తారు తెలుసా? ఆ బుడ్డదాన్ని చూస్తే అచ్చు నందా సార్ని చూసినట్టే ఉంది. ఆ ముక్కు గాని, ఆ నవ్వు గాని, ఆ కళ్ళు గాని ప్రింట్ టు ప్రింట్ నందా సార్ దిగిపోయారనుకోండి. ఇదే నేను కోరుకుంది. ఏ రకంగా నీకు ఆ పిల్లలో నంద కనిపించాడు? దాని కళ్ళు నా కొడుకు కళ్ళులా ఉన్నాయా? దాని ముక్కు నా కొడుకు ముక్కులా ఉందా? అలా ఎలా ఉంటుంది? అదేంటి మేడం అలా అంటారు? మీ అబ్బాయి కూతురు మీ అబ్బాయిలా కాకుండా ఇంకెలా ఉంటుంది? అసలు అది నా కొడుక్కి పుట్టిందని నేను చెప్పానా? అదెవరో రౌడీ వెధవకి పుట్టింది. నా కొడుక్కి పుట్టిన అమ్మాయి అయితే కాదు. దాని మీదేదో జాలిపడి నా కొడుకు దాని మెళ్ళో తాళి కట్టాడు, దానికి జీవితం ఇచ్చాడు. ఇప్పుడు ఆ పాపము మా నెత్తిన దరిద్రంలా తయారైంది. సారీ మేడం, ఐఎమ్ రియల్లీ సారీ. నాకిదంతా తెలీదు కదా. ఎందుకో పాపని చూడగానే నందా సార్ పోలికేమో అనుకున్నాను. నాదే మిస్టేక్, నన్ను క్షమించండి. ఇదిగో, ఈ మాట నువ్వంటున్నావు కాబట్టి, నువ్వు మా అతిథివి కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. ఇంకెవరైనా ఈ మాట అనుంటే చంపేసుండేదాన్ని. ఐఎమ్ రియల్లీ సారీ మేడం. మీ మనసు నొప్పించేలా మాట్లాడాను. వెళ్ళొస్తాను మేడం. ఆగు నవమి. తెలియకుండానే నేను నీ మీద చేయి చేసుకున్నాను. నన్ను క్షమించమ్మా. అయ్యో ఆంటీ, మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి? మీరు నందా సార్ వాళ్ళ అమ్మ. నందా సరే నాకు ఒక ఇన్స్పిరేషన్. సో
ఆయనంటే నాకు ఎంత రెస్పెక్ట్ ఉందో మీరంటే కూడా నాకు అంతే రెస్పెక్ట్. వెళ్ళొస్తానా ఆంటీ? సరేనమ్మా. సరే ఆంటీ. ఈ అమ్మాయి ఎంత మంచి అమ్మాయి, గుణంలో చాలా చాలా గొప్ప స్థాయిలో ఉంది. నేననుకున్నట్టయితే అగ్గి రాజేశాను. నా మీద మంచి అభిప్రాయం వచ్చేలా చేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ ఇంకొంచెం వీళ్ళకి దగ్గరయ్యేలా వెయ్యాలి. నవమి, నవమి, ఏమైంది నవమి? పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు. ఏమైంది నవమి? ఏం లేదులే అక్క, వదిలే. నువ్వు హ్యాపీగా ఉండాలక్క. నీ కష్టం, నువ్వు పడుతున్న కష్టం ఏ ఆడపిల్ల పడకూడదు. సారీ అక్క, నేను వెళ్తున్నాను. ఆగు నవమి, చెప్పు నవమి, ఏమైంది? వదిలేయక్క ప్లీజ్. ఇప్పుడు నా వల్ల మళ్ళీ మీ అందరికీ గొడవలవ్వడం నాకిష్టం లేదక్క. లోపల నేను ఎవరైనా ఏమైనా అన్నారా? నన్నన్నందుకు పర్వాలేదక్క, కానీ వాళ్ళకి నీ మీద ఎంత కోపం, పాప మీద ఎంత ద్వేషముందో తెలిసిన తర్వాత నా వల్ల కావట్లేదక్క. పాప పుట్టుక గురించి మీ అత్తయ్య గారిలా మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదు. నందా గారి మనసుని మారుద్దామని నేను ట్రై చేసినందుకు మీ అత్తయ్య గారిచ్చిన గిఫ్ట్ ఈ చెంపదెబ్బక్క. నిన్ను చెంపదెబ్బ కొట్టారా? అలా గొడవ పడ్డావంటే నా మీదొట్టే. పాపని చూస్తే అచ్చు నందు సార్ పోలికల్లానే అనిపించాయి. అందుకని పాప అచ్చు నందు సార్ పోలికలతో ఉందన్నానంతే. అదెవరో రౌడీ వెదవకి పుట్టింది. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.